హలో ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 167 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్. ఫినిషింగ్లో ఉంది. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. మాది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఈ లొకేషన్ అంతా కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. హెచ్ఎండిఏ లేఅవుట్. అందరూ కూడా వచ్చి ఉంటున్నారు. సో మీకు లెంత్ ఆల్మోస్ట్ 30 బై మీకు ఒక 50 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కార్ పార్కింగ్. చాలా పెద్ద కార్ కూడా పడుతుంది. చాలా స్పేషియస్గా ఉంది. పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ కింద మీకు వాష్ ఏరియా, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాస్తు ప్రకారం ఎంట్రన్స్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చూపిస్తుంది. కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. బోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ సంప్ ఉంది. సంపు చాలా స్పేషియస్గా ఉండే గ్యాప్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ రెండు అడుగులు గ్యాప్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఈ సైడ్ వచ్చినట్టయితే మీకు ఎక్స్ట్రా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్. గెస్ట్ బాత్రూమ్ కూడా. ఇప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు మీకు ఈ గెస్ట్ బాత్రూమ్ అనేది యూజ్ అవుతుంది. ఇక మెయిన్ రోడ్కి చాలా పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి చూశారు. సో వాస్తు ప్రకారం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు టేక్ వుడ్. చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్లో ఉంది. మీకు నచ్చినట్టుగా చేసిస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాలు. చాలా పెద్ద హాలు చూడండి. టీవీ యూనిట్ ఎంత అద్భుతంగా ఉందా. చాలా పెద్ద టీవీ. మీకు ఆల్మోస్ట్ ఒక 85 ఇంచెస్ టీవీ కూడా మీకు ఇక్కడ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విండోస్ ఇవన్నీ కూడా ఫినిషింగ్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పూజా గది. ఓపెన్ కిచెన్ షెల్ఫ్స్. కిచెన్లో నుంచి మనకు ఒక డోర్ కూడా ఇచ్చాము. మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది. ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో నుంచి బయటకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్. ఈవెన్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చాము. ఇప్పుడు మనం బెడ్రూమ్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇండియన్ స్టైల్లో వస్తుంది మీకు. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు స్పేషియస్గానే ఉంది. మరి కంజెస్టెడ్గా అయితే ఏం లేదు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్స్. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. రోడ్డుకి చాలా దగ్గరలో ఫ్రెండ్స్, మెయిన్ రోడ్కి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్. అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి అటకలాగా కూడా ఇచ్చి ఉన్నాం. పక్కన అందరూ కూడా వచ్చి ఉన్నారు.
కార్నర్ నుంచి చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. మళ్ళీ చూపిస్తాను బట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్, పూజా రూమ్, ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో చిన్న డిజైన్. ఇదంతా వచ్చేసి హాలు, టీవీ యూనిట్, హాల్లో ఫాల్ సీలింగ్, డోర్, మెయిన్ డోరు, చాలా పెద్ద సైజు హాలు, పార్కింగ్ ఏరియా. జస్ట్ ఒకసారి మీకు పైకి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా, హెచ్ఎండిఏ లేఅవుట్. దీని ప్రైస్ వచ్చేసి 74 lakhs చెప్తున్నారు, హెచ్ఎండిఏ లేఅవుట్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. పక్కనే అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు. రెసిడెన్షియల్ ఏరియా, అపార్ట్మెంట్స్. ఇది వచ్చి ప్లేస్ వచ్చేసి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక 500 meters దూరంలో ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా 100 feet రోడ్ అవుతుంది. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నారు, చూస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.